ఏదైతే జ్ఞానేశ్వరి పాప 3 ఇయర్స్ పాప ఎవరైతే ఉన్నారో ఈ పాప అందరికీ తెలిసి పాప మిస్ అయిన విషయం. ఇక్కడ చాలా కోణాల్లో అనుమానాలు వస్తూ ఉన్నాయి. కొంతమందికి వాళ్ళ పేరెంట్స్ మీద కూడా అనుమానం వస్తూ ఉంది. అక్కడ ఏం జరిగింది ఏందనేది దగ్గర నుంచి కళ్ళకు గట్టినట్టు మనం చూసినాం కాబట్టి ఒకసారి జనాలకి కొంతవరకు వేరేలాగా పోర్ట్రేషన్ అవుతా ఉన్నది. అంటే ఇతను ఎవరైతే ఉన్నారో ఇతనికి కొంచెం గొడవలు ఉన్నాయి కొన్ని అని చెప్తా ఉన్నారు. అంటే వేరే వాళ్ళతో కొంచెం ఆ ఆటో గొడవ అది కాకుండా కొంచెం గొడవలు అయినాయి, ఈయనను కొట్టిర్రు అని అక్కడ ఫెన్సింగ్ దగ్గర అమ్మాయి ఎంటికలు దొరికినాయి అని ఒక అంశం చెప్తా ఉన్నారు. ఇవి విన్నప్పుడు కొంచెం అనుమానం వస్తూ ఉన్నది. ఇక అనుమానం ఏ విధమైంది అనేది నేను చెప్తాను. ఆ వ్యక్తి ఏం చెప్తా, ఇక్కడ మేజర్ అనుమానం ఎక్కడ వస్తుందంటే ఆ ఫెన్సింగ్ దగ్గర ఆ అమ్మాయి ఫెన్సింగ్ దగ్గర ఈయన ఏం చేస్తా ఉన్నాడు, ఈయన అక్కడ ఏమైనా పని చేస్తాడా, ఇక్కడ ఎలాంటి అనుమానాలు వస్తూ ఉన్నాయంటే అమ్మాయి నిజంగానే ఏమన్నా అయి ఉంటే, ఏమైనా జరిగి ఉంటే, అక్కడ ఏదన్నా అటాక్ చేసి ఉంటే ఏదో కొత్త అనుమానం అంటే ఏదో ఒకటి దొరికేది కదా. ఇక్కడ ఇంకేమనుమానం వస్తుందంటే నిజంగా ఈ అమ్మాయిని ఎవరన్నా ఇలా ఫాదర్ సంబంధించిన వాళ్ళు ఎవరన్నా కిడ్నాప్ చేసిర్రా, అసలు ఎవరు వాళ్ళు కిడ్నాప్ చేసిన వాళ్ళు, లేదంటే ఊరోళ్ళు ఎవరైనా ఎత్తుకెళ్ళిరా, ఎందుకు ఎత్తుకెళ్తారు, డాగ్ స్క్వాడ్ వాళ్ళు మొత్తం ఊరు మొత్తం ఇల్లు గాలిస్తా ఉన్నారు. ఇక్కడ కట్ చేస్తే హలో వెల్కమ్ టు N960. నేను మీ సంతోష్. ఏదైతే జ్ఞానేశ్వరి పాప 3 ఇయర్స్ పాప ఎవరైతే ఉన్నారో ఈ పాప అందరికీ తెలిసి పాప మిస్ అయిన విషయం. ఇది ఒక మిస్టరీ లాగా ఉంది. ఇది ఒక సినిమా లెవెల్లో ఉంది స్టోరీ. ఇక్కడ చాలా కోణాల్లో అనుమానాలు వస్తూ ఉన్నాయి. కొంతమందికి వాళ్ళ పేరెంట్స్ మీద కూడా అనుమానం వస్తూ ఉన్నది, వాళ్ళ ఫాదర్ మీద కొంతమందికి అనుమానం వస్తూ ఉన్నది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళి రావడం జరిగింది. అక్కడ ఏం జరిగింది ఏందనేది దగ్గర నుంచి కళ్ళకు గట్టినట్టు మనం చూసినాం కాబట్టి ఒకసారి జనాలకి కొంతవరకు వేరేలాగా పోర్ట్రేషన్ అవుతా ఉన్నది. అంటే అమ్మాయి దొరికేసింది అని కొంతమంది చెప్తా ఉన్నారు. ఈ రోజుకు 7 రోజులు అయిపోయి 8వ రోజు 10వ రోజు మనం అక్కడే ఉన్నాం. ఒక 2 to 3 days అక్కడే ఉన్నాం. మనం కూడా గిట్టలు అంతా దేవులాడే ప్రయత్నం చేసినాం. నేను ఒకటి వినిపించే ప్రయత్నం చేస్తా మీకు. ఈ అమ్మాయి విషయంలో యాక్చువల్లీ వీళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో జ్ఞానేశ్వరి ఫాదరు, ఇతను ఎవరైతే ఉన్నారో ఇతనికి కొంచెం గొడవలు ఉన్నాయి కొన్ని అని చెప్తా ఉన్నారు. అంటే వేరే వాళ్ళతో కొంచెం ఆ ఆటో గొడవ అది కాకుండా కొంచెం గొడవలు అయినాయి, ఈయనను కొట్టిర్రు అని వాళ్ళ వైఫ్ ఎవరైతున్నారో ఆమె చెప్పడం జరిగింది. మరి ఇక్కడ అనేక తరుణంలో డిఫరెంట్ కోణాలలో కొంచెం అనుమానం వస్తూ ఉన్నది. ఎందుకు అనుమానం వస్తూ ఉన్నదంటే ఒక 3 years బేబీ అక్కడ ఏదైతే సిచ్యువేషన్ మీకు అంతా చూసుకునే ప్రదేశం మొత్తం గడ్డి ఉంది, ఇంత పొడవు గడ్డి ఉంది. దాంట్లో మనం నడవాలంటేనే పెద్దవాళ్ళం చాలా ఇబ్బందికరమైన విషయం. అట్లాంటిది ఈ అమ్మాయి ఎక్కడ పోయింది అని దగ్గరగా 400 నుంచి 500 మంది పోలీసులు మొత్తం జల్లెడబట్టి ఊర్లు అక్కడ ఉన్న 5-6 ఊర్లు మొత్తం జల్లెడబట్టి బుక్కు తీసుకొని రాసుకోవడం జరుగుతుంది. మొత్తం ఎంక్వైరీ చాలా సీరియస్గా జరుగుతాం. అందులో కొంతమంది ఉన్నోళ్ళ పిల్లలు పోతే ఇంత టైం పడుతుండేనా అని కొంతమంది మాట్లాడినారు. కానీ నేను ఒక విషయం అయితే చెప్తా, ఎంత ఉన్నోళ్ళ పిల్లలు పోయినా ఇంత రిస్క్ తీస్తారో లేదా అనే డౌట్ వచ్చింది. ఎందుకంటే డిపార్ట్మెంట్ మొత్తం అక్కడ డిఎస్పీ తిలక్ సార్ వీళ్ళందరూ ఎస్ఐలు, రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ, సిఐలు వీళ్ళందరూ చాలా సీరియస్గా ఎందుకంటే డాగ్ స్క్వాడ్ వాళ్ళు కూడా పొద్దున 7 గంటల నుంచే స్టార్ట్ చేస్తూ ఉన్నారు. టిఫిన్లు కట్టుకుని ఆ గుట్టలు ఒక్కొక్కటి దగ్గర తక్కువ హైట్ లేదు. ఇక్కడ వీళ్ళ ఫాదర్ మీద కొంతమంది వీళ్ళ ఫాదర్ అమ్ముకున్నాడేమో అని కొంతమంది చెప్తా ఉన్నారు. ఒక కన్న కూతుర్ని ఎట్లా అమ్ముకుంటాడు ఈయన? ఎగ్జాంపుల్ ఈయన అమ్ముకుంటే ఆ కొన్నోళ్ళు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ, తెలంగాణ, బయట రాష్ట్రాలలో కూడా చూస్తూ ఉన్నట్టున్నారు. ఎందుకంటే ఇష్యూ చాలా పెద్దగా అయిపోయింది. మరి ఆ కొనుక్కున్న వాళ్ళు మాకెందుకు తలకాయ నొప్పి అని ఇన్కేజ్ ఆయన అమ్ముకుంటే ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇస్తారు కదా. సరే ఒక అబ్బాయిని అమ్ముకుంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఫస్ట్ వీళ్ళ డాడీని పోలీసు వాళ్ళు వీళ్ళ మమ్మీని ఫస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ క్వశ్చన్ చేయాలని కొంతమంది చెప్తా ఉన్నారు. ఆల్రెడీ ఆ విషయం కూడా జరిగింది. వీళ్ళకి ఏమైనా కాల్స్ వచ్చినాయా ఏంటి, అసలు వీళ్ళ ఇంటెన్షన్ ఏందనేది కూడా మొత్తం ఎంక్వైరీ చేసింది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ వీళ్ళ డాడీకి ఏదైతే గొడవలు ఉన్నాయో ఈ గొడవల కారణంగా ఇట్లా కార్ గొడవ ఏదైతే ఉందో వాళ్ళు ఇతన్ని కొట్టిరని చెప్తా ఉన్నారు. మనమైతే చూడలేదు, వాళ్ళ వైఫ్ చెప్పిన విషయాలు ఇది. లేని అయితే మనం అసలు చెప్పము, మనకు అంత అవసరం కూడా లేదు. ఉన్న విషయాలు ఉన్నట్టుగానే చూపించే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఏదో అమ్మాయి దొరికేసింది, అమ్మాయి చనిపోయిందని కూడా కొంతమంది పెడతారు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇవి చూసి చాలా బాధపడుతున్నారు వాళ్ళ పేరెంట్స్. ఇలాంటివి మనకి ఇష్టం లేదు కాబట్టి మనం పెట్టాం. అట్లాంటి ఇప్పటివరకు N960 అట్లాంటి హిస్టరీ లేదు. ఏదన్నా తెలియక ఏదన్నా అటు ఇటు ఒక మాట అబద్ధం ఏదన్నా పోతుండొచ్చు తప్ప కావాలని వ్యూవర్షిప్ కోసం మేము మాట్లాడే అంత అవసరం లేదు కూడా. అక్కడికి వెళ్ళాం కాబట్టి ఈయన మాటల్లో మాకేం గొడవలు లేవు, ఈయన చెప్పేది ఏ గొడవలు లేవు, అది పోలీస్ స్టేషన్లో మాట్లాడుకున్నాం అయిపోయిందని చెప్తా ఉన్నారు. ఈయన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో గణేష్ అనుకుంటే ఈయన పేరు,
ఐ థింక్ గణేష్ అనుకుంటా. ఈయన ఫ్రెండ్స్ మేము ఏమన్నా చేసిర్రా ఏందనే అనుమానాలు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళ వైపు చెప్పిన తరంలో వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరన్నా అంటే ఈయనను ఇబ్బంది పెట్టాలి ఏమైనా ఆశించి, మరి లేదంటే అమ్మాయికి కొంచెం వెండి ఒక బంగారుది ఏదో చైన్ సంథింగ్ ఏదో ఉంది అమ్మాయి మెడలో అని కూడా చెప్తా ఉన్నారు. ఆ అడవి ప్రాంతంలో అదే జీడి పికిల్ అనేటి ఉంటాయి కదా, ఇట్లా జీడి పండ్ల చెట్లు అవి ఉంటాయి కదా, ఏమంటారు జీడి పండ్ల చెట్లే అంటారు. అవి ఏరుకోవడానికి అక్కడ గుట్టను కొంతమంది ఎకరం ఇట్లా తీసుకుంటా ఉంటారని చెప్తా ఉన్నాను. మరి అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరన్నా అమ్మాయిని ఎత్తుకెళ్ళిర్రా? అమ్మాయి ఎక్కడైతే ఫెన్సింగ్ దగ్గర నేను చూపించే ప్రయత్నం చేసినాం అక్కడ దాకా నడిచే చాయిస్ అయితే లేదు, ఎందుకంటే అది 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్ ఉంది అక్కడ దాకా. అక్కడ ఫెన్సింగ్ దగ్గర అమ్మాయి ఎంటికలు దొరికినాయి అని ఒక అంశం చెప్తా ఉన్నారు. ఇవి విన్నప్పుడు కొంచెం అనుమానం వస్తూ ఉన్నది. ఇక అనుమానం ఏ విధమైంది అనేది నేను చెప్పాను, నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి కాబట్టి నేను టైం వచ్చినప్పుడు చెప్తుంది. గుర్తుపెట్టుకోండి, అనుమానం అనేది మీరు అర్థం చేసుకోండి. అక్కడ దాకా వెళ్ళిన అమ్మాయి అక్కడ ఈ డాగ్ ఏదైతే వీళ్ళ కుక్క ఉందో ఈ కుక్క కూడా వెళ్ళిపోయిందని చెప్తా ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే కొన్నిట్లలో నేను చూసినప్పుడు వాళ్ళ ఫాదరు ఎక్కించుకొని పోతున్నాడు అమ్మాయిని, అమ్మాయి ఎక్కడికి పోయిందని. అది యాక్చువల్గా ఈ అమ్మాయి ముందే వెళ్ళిపోతే అమ్మాయిని ఎక్కించుకొని ఇంటికి వచ్చి ఇచ్చిపోయాడు, దించేసి వెళ్ళిండు అతను. దించేసిన తర్వాత ఈ సీసీ కెమెరా ఉన్న అటు సైడ్ వెళ్ళలే ఈ అమ్మాయి, ఎక్కడైతే వాళ్ళ ఇంటి పక్కన మామిడి చెట్టు ఈ మధ్య వీడియోలలో చూస్తున్నారో మామిడి చెట్టు నుంచి ఇటు సైడ్ మనం ఏదైతే ఫెన్సింగ్ సైడ్ వచ్చినామో అటు సైడ్ ఆ వెళ్తుంటే కూడా అక్కడ ఒక బోర్ది ఉంటుంది కదా, బోరు ఏమంటారు కేసింగ్ అదంతా ఉంది. కాకపోతే దానికి అది కట్టిరు, ఏమంటారు అది ఒక సంచేసిరు, దానికి సంచేసి కట్టిరు. అది ఇంకోటి ఏంటంటే చాలా హైట్లో ఉంది, అమ్మాయి కంటే హైట్లో ఉంది ఆ పైపు కూడా, కిందికి లేదు. అమ్మాయి ఉన్నది గింతంతా, ఎంత ఉంటుంది అమ్మాయి గింతే ఉంది. అమ్మాయి చాలా చిన్నగా ఉంటుంది, చిన్న బాడీ అమ్మాయిది. 3 years రీసెంట్గా పడ్డాయి. ఒక చిన్న పాప మా అంటే ఒక 500 మీటర్ దాకా నడవగలుగుతుంది, కింద పడి మీద పడి పోగలుగుతుంది. కానీ ఆ గడ్డిలో నడవడం అనేది చాలా డేంజర్ విషయం. అయితే ఇక్కడ ఏదైతే ఫెన్సింగ్ దగ్గరకు ఉందో అమ్మాయి ఆ ఫెన్సింగ్ దగ్గర కనిపించిందని ఒక వ్యక్తి, ఆయనకు సరిగ్గా మాటలు రావు, ఆ వ్యక్తి చెప్పడం జరిగిందని చెప్తా ఉన్నారు. ఎన్ని గంటల ప్రాంతంలో 11-11:30 ప్రాంతంలో ఈ అమ్మాయి పోయింది. 12 o'clock ప్రాంతంలో వీళ్ళు వెళ్ళడం జరిగింది, అమ్మాయి ఎక్కడ ఉందని వాళ్ళ మమ్మీకి చెప్పడం జరిగిందని. ఆ వ్యక్తి ఏం చెప్తే ఇక్కడ మేజర్ అనుమానం ఎక్కడ వస్తుందంటే ఆ ఫెన్సింగ్ దగ్గర అమ్మాయి ఫెన్సింగ్ దగ్గర ఈయన ఏం చేస్తా ఉన్నాడు, ఈయన అక్కడ ఏమైనా పని చేస్తాడా, ఇక్కడ ఒక అనుమానం మేజర్గా. ఇక వాళ్ళ మదర్ ఇలా వైఫ్, ఈ అమ్మాయి వాళ్ళ వైఫ్, ఇది వేరే ఈమె. ఇక ఆ ఫెన్సింగ్ దగ్గర నుంచి వచ్చిన వ్యక్తి ఏం చెప్తా ఉన్నాడంటే ఆ అమ్మాయిని పట్టుకొద్దామంటే కుక్క దగ్గర రానియలే, ఎందుకంటే ఈ అమ్మాయికి ఆ కుక్కకి ఒక బెస్ట్ ఫ్రెండ్స్ లాంటి అనుబంధం ఉందని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈ అన్నం తింటుంటే కూడా ఈ అమ్మాయి ఆ కుక్కకు తినిపిస్తూ ఈ అమ్మాయి తింటూ ఉంటుంది, అంత క్లోజు. ఈ అమ్మాయి పడుకున్న దగ్గరే ఆ కుక్క అమ్మాయిని వదిలేసి పోదు ఎక్కడికి. అంటే అమ్మాయికి ఒక కాపులా, ఒక సెక్యూరిటీ లాగా ఉంటుంది, ఎవరిని దగ్గర రానియేది అమ్మాయి దగ్గరికి అని చెప్తా ఉన్నారు వాళ్ళ పేరెంట్స్కి. ఇట్లా వాస్తవంగా అదే అనుకోవచ్చు, ఎందుకంటే ఆ కుక్క బాగా డిసప్పాయింట్ అయింది. ఇక్కడ ఎలాంటి అనుమానాలు వస్తూ ఉన్నాయంటే అమ్మాయి నిజంగానే ఏమన్నా అయి ఉంటే, ఏమైనా జరిగి ఉంటే, అక్కడ ఏదన్నా అటాక్ చేసి ఉంటే ఏదో కొత్త అనుమానం, అంటే ఏదో ఒకటి దొరికేది కదా అనేది ఒక అనుమానం. కానీ ఇంత అంటే అక్కడ ఏదైతే 40 ఎకరాల ఫామ్ ఆయిల్ తోట, అది 40, 60, 70 అంత లేదు. అది మేము ఎగ్జాక్ట్లీగా ఎందుకు నేను చెప్తున్నానంటే ఓనర్తో నేను మాట్లాడడం జరిగింది కాబట్టి చెప్తున్నా. ఆయన నెక్స్ట్ లెవెల్ క్యాండిడేట్ ఉన్నాడు. ఆయన ఇక ఖర్చు కానీ ఇదంతా ఆయన్ని చూసుకుంటున్నాడు ఓనర్. ₹1,00,00,000 కానీ నేను ఖర్చు పెడతాని ఆ దొరకబట్టించిన వాళ్ళకు కూడా ₹1,00,000 ఇస్తామని చెప్పడం కూడా ఆయనే జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్తో చెప్పండి అంటే వాళ్ళు డిపార్ట్మెంట్ కూడా చాలా సీరియస్గా తీసుకొని ఈ అంశాన్ని చేస్తూ ఉన్నారు. ఇక్కడ వెళ్ళింది కదా, అతను వచ్చిండు. అతను ఏం చెప్తా ఉన్నాడంటే నన్ను కుక్క దగ్గర రానియలేదంటే నిజమే అనుకోవచ్చు, ఎందుకంటే ఆ కుక్కకు అమ్మాయికి అలాంటి బంధం ఉంది కాబట్టి. ఇక్కడ ఇంకేమని మనం వస్తుందంటే నిజంగా ఈ అమ్మాయిని ఎవరన్నా ఇలా ఫాదర్కి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా కిడ్నాప్ చేసిర్రా, అసలు ఎవరు వాళ్ళు కిడ్నాప్ చేసిన వాళ్ళు, ఎక్కడ తీసుకెళ్ళారు? కొంతమంది 320 కిలోమీటర్ల దూరంలో ఉందని చెప్తా ఉన్నారు. ఎక్కడ 320, ఎవరు తీసుకెళ్ళారు ఏంటి, అందరు అనాలిసిస్ చేస్తూ ఉన్నాం. ఎవరైతే ఈ జ్ఞానేశ్వరి పాప ఎవరైతే ఉన్నారో అమ్మాయి చూస్తే కూడా అర్థమవుతుంది, 3 years చిన్న అమ్మాయి, పెద్ద నడవడం కూడా పెద్ద రాదు కాబట్టి మరి ఆ కుక్కను కొట్టేసి అక్కడ ఎవరన్నా ఈ అమ్మాయిని ఎత్తుకొని వెళ్ళిరా, లేదంటే అక్కడ జీడి పికిల్స్ కోసం వచ్చిన వాళ్ళు ఎవరన్నా అమ్మాయి పే మీద బంగారం ఉంది కాబట్టి అమ్మాయిని ఎత్తుకెళ్ళిరు అనుకోవచ్చా? ఇవి చాలా అనుమానాలకు దారితీస్తూ ఉన్నది. ఇంకోటి ఏంటంటే ఈ అమ్మాయి విషయంలో ఒక విధంగా ఇప్పుడు జనాలకు కూడా ఒక కన్ఫ్యూజన్ అనేది చాలా క్లారిటీగా ఉందనుకోవచ్చు. కాకపోతే ఇప్పటి వరకు 12వ తారీఖు రోజు వీడియో చేస్తా ఉన్నా. ఇక కొంతమంది అమ్మాయి దొరికేసింది సేఫ్ సైడు కొన్ని గంటల ముందే అని చెప్తాను. అమ్మాయి దొరకాలనే కోరుకుందాం ఆ దేవుణ్ణి, ఎందుకంటే వాళ్ళ అమ్మ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అక్కడ దగ్గరుండి 3 రోజులు చూసినాం మనం. కాబట్టి ఈ జ్ఞానేశ్వరి అనే అమ్మాయిని కిడ్నాప్ చేసిరనే అనుకోవచ్చు. మరి కిడ్నాప్ చేసిన వ్యక్తులు ఎవరు, లేదంటే ఊరోళ్ళు ఎవరైనా ఎత్తుకెళ్ళిరా? ఎందుకు ఎత్తుకెళ్తారు? డాగ్ స్క్వాడ్ వాళ్ళు మొత్తం ఊరు మొత్తం ఇల్లు గాలిస్తూ ఉన్నారు. ఇక్కడ కట్ చేస్తే చూద్దాం ఒకసారి ఈ అమ్మాయి అంశానికి వచ్చేసరికి, మరి అమ్మాయి ఎటో వెళ్ళిందని కొంతమంది ఏమో అమ్మాయిని
ఏదో పడమట వైఫ్న అమ్మాయిని ఒక గోడలో కట్టేసిర్రు అనే విధంగా అంటా ఉన్నారు. ఇవన్నీ అనుమానాలు, అంటే ఊహాగానమే ఇదంతా. అమ్మాయి ఇప్పుడు ఈ రోజుకి 8వ రోజు, ఈ రోజుకి అమ్మాయి మిస్ అయ్యి, అమ్మాయి సేఫ్ సైడ్ ఉందని కొంతమంది చెప్తా ఉన్నారు. కొంతమందికి ఏమనుమానం వస్తూ ఉందంటే కొండ చిలువ ఏమైనా మింగేసి ఉంటుందా అమ్మాయిని, లేదంటే అవి నక్కలు ఉంటాయి, అవి గుంపు కూడి అటాక్ చేస్తూ ఉంటాయి నక్కలు. ఆ నక్కలు ఏమైనా అటాక్ చేసి కొండపైకి ఏమైనా తీసుకెళ్ళిన అమ్మాయి అనే తరుణంలో కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఏదైతే అమ్మాయికి సంబంధించిన ఆనవాళ్ళు ఏమన్నా డ్రెస్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఏదైనా దొరుకుతుందేమో అని ఆశపడతా ఉన్నాను. ఇంకో విషయం, ఈ అమ్మాయి మిస్ అయిన నెక్స్ట్ డేనే ఫుల్ వర్షం పడింది. అసలు ఏదైతే డాగ్ ఉందో డాగు ఈ అమ్మాయి డ్రెస్ స్మెల్ చూపించడము, ఆ స్మెల్ చూసి వెళ్తూ ఉంటాయి కాబట్టి అట్లా కూడా కొండలన్నీ తిరిగే ప్రయత్నం కూడా చేశారు వీళ్ళు. అవి చాలా పెద్ద కొండలు, అవి ఎక్కాలంటే కూడా నాకు తెలిసి చాలా దారుణం. మేమే దగ్గర ఒక చాలా దూరం నడిచినాం, అక్కడ సగం గుట్ట ఎక్కినాం మేము. మాకు చుక్కలు కనిపించినాయి, జారుతా ఉన్నాయి, కింద పడ్డం. కానీ జ్ఞానేశ్వరి అయితే 100%. ఈ అమ్మాయికి ఇంకో పేరు కూడా ఏదో పెడుతున్నారు, కానీ ఆ అమ్మాయి పేరు అయితే జ్ఞానేశ్వరి. జాహ్నవి ఏదో అంటా ఉన్నారు, జాహ్నవి అని వాళ్ళ పేరెంట్స్ని అడిగినప్పుడు జాహ్నవి కాదు తప్పు పేరు అని అన్నారు. ఎవరిష్టం వాళ్ళది, దాంట్లో పెద్ద ఒరిగేదేం లేదు. ఇక ఇక్కడ మేజర్గా ఏమైపోతుందంటే చూసే జనాలకి మిస్కమ్యూనికేషన్ అని ఒకటి అవుతుంది. మేము అక్కడ ఉన్నప్పుడే ఒక వ్యక్తి ఒక ప్రముఖ ఛానల్లోనో అమ్మాయి దొరికేసిందని పెట్టిరంట. అక్కడ ఉన్న వాళ్ళ అత్త అవుతుందా మరి వాళ్ళ అమ్మ అవుతుందా ఏమవుతుందో తెలియదు. ఆమె ఫోన్ తీసుకొని వచ్చి అమ్మాయి దొరికేసిన, వాళ్ళ అమ్మ నవ్వేసింది అప్పుడే. అంటే ఒక ఎగ్జైట్మెంట్ అయిపోయింది. కట్ చేస్తే ఎక్కడా అంటే వీడియోలో చెప్తా ఉన్నారు. ఈ తప్పుడు సమాచారం అనేది బాగా వెళ్తూ ఉన్నది కాబట్టి కొంచెం ఇబ్బందికరంగానే ఉందనుకోవచ్చు. ఏదైతే ఫామ్ ఆయిల్ తోట ఉందో, ఫామ్ ఆయిల్ తోట మొత్తం చెట్టు ఆ 40 ఎకరాలల్లా ఎన్ని ఫామ్ ఆయిల్ చెట్లు ఉన్నాయో ఊరూరు ఫస్ట్ రోజు ఊరూరు కదిలొచ్చి మొత్తం పోలీసోళ్ళు, ఊరోళ్ళు, లేడీసు, యంగ్ యూత్ అందరు సపోర్ట్ చేశారు. చెట్ల మొదట్లల్లా గడ్డి ఉంది, అదంతా వెతికే ప్రయత్నం కూడా చేశారు. ఎక్కడ ఆనవాళ్ళు దొరకలేదు అమ్మాయి. మరి ఏమైండొచ్చు, జ్ఞానేశ్వర్ ఏమైంది అసలు? ఇది ఒక షాకింగ్ లాగానే ఉంది ఇప్పటికీ. నిజంగానే ఎవరైనా కిడ్నాప్ చేసిరా? ఎందుకు కిడ్నాప్ చేయాల్సి వస్తుంది? ఆ చిన్న పాపతోనేంటి అంటే వీళ్ళ ఫాదర్ని ఏమన్నా ప్రీవియస్గా గొడవలు ఉన్నాయి కాబట్టి ఏమన్నా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు ఏమైనా చేస్తారు అనుకోవచ్చా? ఇక్కడ చాలా అనుమానాలకు దారితీస్తూ ఉన్నది. బట్ ప్రతి ఒక్కరూ ఈ అమ్మాయి దొరకాలనే ప్రేయర్ చేస్తూ ఉన్నారు. ఇక కొంతమంది శివశక్తులు ఏదో చెప్తా ఉన్నారని కూడా చెప్తా ఉన్నారు. ఒకసారి మీకు అది కూడా వినిపిస్తా. ఒకసారి నాకు కూడా ఒక ఆమె ఈ అమ్మాయిని కట్టేసిరని నేనేదో ఉట్టిగా చెప్పినట్టు ఉంటుంది, అది నేను వినిపిస్తాను మీకు. అది నాకు ఏమని మెసేజ్ చేసిరా అనేది కూడా మీరు రెస్పాన్స్ ఇవ్వట్లేదని నన్ను అంటే నేను ఇగో ఒకసారి వినండి. ఇది అన్న మీరు మాకు రిప్లై ఇస్తే మేము ఏదో చిన్న క్లూ ఇస్తామన్నా. అమ్మ మీరే నేను నాకు ఇన్స్టాలో మెసేజ్ పెట్టారు వీళ్ళు. తర్వాత చెప్పండి అని పెట్టాను, నేను చెప్పు అని పెట్టిన తర్వాత 120 గజాల దూరంలో ఒక గోడ ఉంది, ఆ గోడలో కట్టేసి ఉన్నారంటన్నా చూడండి. మేము ఒక నమ్మకమైన గురువుని అడిగాము కరంకెన్గా. ఇది పరిస్థితి. తర్వాత అన్న పడమట 120 గజాల దూరంలో ఉందంట, ఒకసారి చూడండి అన్న ప్లీజ్. ఇది విషయం, ఈ విషయం మీద ఒకసారి మనం మరి 120 గజాల దూరంలో గోడ ఉందంటే వాస్తవంగా ఒక చిన్న అదే బోర్ ఏదైతే ఉందో బోర్ పక్కన కొంచెం లోపలికి ఒక చిన్న హౌస్ లాంటిది అయితే ఒకటి ఉంది. అంటే ఒక చిన్న అంటే చిన్నగా ఒక 5-6 గజాలలో ఒక చిన్న రూమ్ కట్టేసి ఉంది. 120 గజాల కంటే ఎక్కువ ఉంటుంది, దగ్గర 1.5 కిలోమీటర్. 120 గజాల గోడలు అయితే ఏం లేవు అక్కడ. మరి అదే 120 గజాల దూరంలో అన్నా 200 మీటర్లు అన్నా 500 మీటర్లు అన్నా 1/2 కిలోమీటర్ అవుతుంది. కాబట్టి అక్కడైతే ఏమీ లేవు. మరి అంటే ఈ గురువులు మరి ఏ విధంగా చెప్తున్నారు అనే విషయాలు కూడా కొంచెం కన్ఫ్యూజన్గానే ఉన్నాయి. ఒకసారి ఇంకా కొన్ని విషయాలు కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తా, చూస్తూనే ఉండండి E96 TV. మీకు ఏది ఉన్నా వాస్తవాలు చూపించడమే నా బాధ్యత, ఓకేనా? షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఈ అంశం ప్రతి ఒక్కరికి వెళ్ళాలి కాబట్టి లైక్ చేసి కామెంట్ పెట్టే ప్రయత్నం చేయండి. మీరు మళ్ళీ వెళ్ళమంటే కూడా మేము అక్కడికి వెళ్ళడానికి రెడీ ఉన్నాం. మీ కామెంట్స్ బట్టే మేము దీని మీద చేస్తూ ఉంటాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్.